వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి మరియు ఈసెట్ 2025 రాసేటువంటి స్టూడెంట్స్ కోసం ఇంజనీరింగ్ ఫిజిక్స్ నుంచి మీకు ఈసెట్లో 25 మార్క్స్ వెయిటేజ్ ఉండటం జరుగుతుంది. సో అందులో మీకు హీట్ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి 5 మార్క్స్ రావటం జరుగుతుంది. సో ఈ యొక్క వీడియోలో ఈ యొక్క హీట్ అండ్ థర్మోడైనమిక్స్ సంబంధించినటువంటి మరికొన్ని కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసుకుందాం. సో మీరు ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఈ సెట్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో కాన్సెప్ట్లోకి వచ్చేసరికి ఇక్కడ మనకి మోనో అటామిక్ గ్యాస్ మోనో atomic gas and diatomic gas, monoatomic gas, and at the same time diatomic gas and రెండు ఉంటాయి. diatomic gas, monoatomic and diatomic gas, triatomic gas అని ఉంటుంది. సో వీటికి మోనోఅటామిక్ గ్యాస్ కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటారు. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ ఎఫ్. మోనో అటామిక్ గ్యాస్ యొక్క డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేసరికి ఎఫ్ ఈక్వల్ టు 3. వెరాజ్ డై అటామిక్ గ్యాస్ యొక్క డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎఫ్ వాల్యూ ఈస్ 5 అండి. వెరాజ్ ట్రై అటామిక్ గ్యాస్ యొక్క డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎఫ్ ఈక్వల్ టు 7 అవుతుంది. ఓకే, సో ఈ మూడు కూడా ఇంపార్టెంట్ బిట్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ ద ఈసెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మోనో అటామిక్ గ్యాస్ కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 3, డై అటామిక్ గ్యాస్ కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 5, ట్రై అటామిక్ గ్యాస్ కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎఫ్ వాల్యూ 7. సో ఇక్కడతో ఆగకుండా వాళ్ళు ఏమడుగుతారంటే మనకి సిపి అంటే స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్. సిపి వాల్యూ, సిపికి ఫార్ములా ఏంటి అంటే R/2 ఇంటూ F+2. ఆర్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అండ్ ఎఫ్ అంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. నెక్స్ట్ సివి స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ యొక్క రిలేషన్ ఏంటి అంటే R/2 ఇంటూ ఎఫ్. R/2 ఇంటూ ఎఫ్ అనమాట. సో ఇంకా మనకి గామా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎడియాబాటిక్ ఇండెక్స్. గామా ఈజ్ నథింగ్ బట్ ఎడియాబాటిక్ ఇండెక్స్. ఎడియాబాటిక్ ఇండెక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ అండ్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. అంటే గామా ఈక్వల్ టు సిపి/సివి. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే సిపి వాల్యూ మనకేంటి R/2 ఇంటూ F+2. నెక్స్ట్ సివి వాల్యూ ఏంటి R/2 ఇంటూ ఎఫ్. R/2 గెట్స్ క్యాన్సల్. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎడియాబాటిక్ ఇండెక్స్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ 1+2/F అండి. 1+2/F. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రిలేషన్స్ ఏంటి అంటే మోనో అటామిక్ గ్యాస్ కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 3, డై అటామిక్ గ్యాస్ కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 5, ట్రై అటామిక్ గ్యాస్ కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 7. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అంటే రిలేషన్ బిట్వీన్ స్పెసిఫిక్ హీట్స్ అండ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ కి స్పెసిఫిక్ హీట్స్ కి ఉన్నటువంటి రిలేషన్. సో సిపి ఈక్వల్ టు R/2 ఇంటూ F+2 అనేటువంటి ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సివి ఈక్వల్ టు R/2 ఇంటూ ఎఫ్. నెక్స్ట్ గామా ఎడియాబాటిక్ ఇండెక్స్ ఈక్వల్ టు 1+2/F. ఈ రిలేషన్ ని ఉపయోగించుకుని ఎలాంటి బిట్స్ అడుగుతాడు అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సిపి ఫర్ మోనో అటామిక్ గ్యాస్. మోనో అటామిక్ గ్యాస్ కి సిపి వాల్యూ ఎంత అంటారు. మన యొక్క ఫార్ములా ఏంటి? సిపి ఈక్వల్ టు R/2 ఇంటూ F+2. సో కాబట్టి ఎఫ్ ప్లేస్ లో మనం ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? మోనో అటామిక్ గ్యాస్ కి ఎఫ్ ప్లేస్ లో 3 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? సిపి ఈక్వల్ టు R/2 ఇంటూ ఎఫ్ అంటే ఎంత? 3+3 కాబట్టి 3+2 దట్ ఈక్వల్ టు 5/2 ఇంటూ ఆర్ అండి. సో సిపి ఈక్వల్ టు 5/2 ఇంటూ ఆర్ ఫర్ మోనో అటామిక్ గ్యాస్.
అదే సివి క్యాలిక్యులేట్ చేయాలి అంటే సివి యొక్క ఫార్ములా ఏంటి? R/2 ఇంటూ ఎఫ్ అనమాట. సో R/2 ఇంటూ ఎఫ్ వాల్యూ ఎంత? డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 3 కాబట్టి సో 3/2 ఇంటూ ఆర్ అవుతుంది. ఓకే, 3/2 ఇంటూ ఆర్. అదే మోనోయాటామిక్ గ్యాస్ యొక్క ఎడియాబాటిక్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయాలి అనుకోండి. సో గామా ఈక్వల్ టు ఏమవుతుంది? 1+2/ఎఫ్ అనేది ఫార్ములా. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ మోనోయాటమిక్ గ్యాస్ ఎంత అంటే 3 అనమాట. సో 1/2, 1+2/3. సో కాబట్టి ఏమవుతుంది? 3+2 కాబట్టి 5/3 అవుతుంది. సో 5/3 ఈజ్ ద ఎడియాబాటిక్ ఇండెక్స్. ఇప్పుడు ఈ యొక్క రిలేషన్స్ లో నువ్వేం చేసావు? మోనోయాటామిక్ గ్యాస్ అంటే ఎఫ్ వాల్యూ 3 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. డైఅటామిక్ గ్యాస్ అని ఇస్తే ప్రాబ్లంలో ఎఫ్ వాల్యూ 5 సబ్స్టిట్యూట్ చేయాలి. ట్రై అటామిక్ గ్యాస్ ఇస్తే గనక ఎఫ్ వాల్యూ 7 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. సో మనకి ఈ సెట్ 2025 దాంట్లో మ్యాక్సిమం ఈ యొక్క మోడల్లో ఒక బిట్ అడిగేటువంటి అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కనుక మీరు చూసినట్లయితే 2024లో ఈ యొక్క డైఅటామిక్ గ్యాస్ మీద ఉన్నటువంటి ప్రాబ్లం అనేది అడిగాడు. సో అలాంటి వీడియోస్, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా మన యొక్క ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో అందుకని మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఈసెట్ 2025కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ వస్తుంది. అలానే కొన్ని గ్రాండ్ టెస్టులు కూడా మన యొక్క ఛానల్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఈ యొక్క బృందా ఇంజనీరింగ్ అకాడమీని కనుక కాంటాక్ట్ అయితే గ్రాండ్ టెస్ట్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. స్టేట్ మొత్తం మీద మీరు ఏ పొజిషన్లో ఉన్నారు అనేది కూడా మీకు ముందుగానే అర్థమవుతుంది అనమాట. దాన్ని బట్టి మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.